మాతృదేవోభవ. అమ్మయటం సుబల్కగని ఆవిరియైసను నీ హృదంతరంబు. అమ్మయటం సుబల్కగని ఆవిరియైసను నీ హృదంతరంబు. ఎమ్మిజి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ఎమ్మిజి చూచినన్ పలుకులేమియుతోపవు చిత్తమందు. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. ధర్మములు కోటి అయిన నికరమ్ముగ నిల్వవు మాతృసేవకుంతముల రీతి. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. అమ్మయన దైవము దైవము దైవమేయగున్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 647వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అని ప్రేమ పిలిచినంతనే నన్ను చూచిన పిల్ల తరగ నయనంబులలోతున నాప్యాయము నిండగ వెను చూడక సాగి వచ్చే వీణారుతియే. ఒక వీణానాదం నడిచి వస్తున్నట్టుగా ఆ పిల్ల తరగా కవి ఒళ్ళో వచ్చి వారిందండి. వస్తుంటే ఎలా ఉందంటే, అడుగులో అడుగులో అకలంకమంకమై అడుగు వేసినదయ్యా అలల రాణి. నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్యా నల్ల తరగా. పరుగులో పరుగులో పరమార్ద్రభావమై పరుగెత్తి వచ్చిన నురుగు నవ్వు. సడులలో సడులలో సవనాగ్ని మంత్రమై పడిలే లేచి వచ్చన తడియడందా. పుట్ట వీడిన వాల్మీకి మునిని బోలి. పుట్ట వీడిన వాల్మీకి మునిని బోలే గౌరి ఒడి వీడు పడగ చిన్నారి బోలే. పుట్ట వీడిన వాల్మీకి మునిని బోలే గౌరి ఒడి వీడు పడగ చిన్నారి బోలే. ఇసుక సౌధమ్ము వీడిన పసి మహర్షి రసిక సౌధమ్ము కవి అంకరాజ్యవేలే. రసిక సౌధమ్ము కవి అంకరాజ్య వేలే. కావ్యం ఇంత మహత్తరంగా చెబుతుంది సన్నివేశాన్ని. దేన్నైనా సరే దీన్ని వాత్సల్య రసం అంటారు. నవరసాల్లో ఒకటిగా ప్రత్యేకించి చెప్పలేదు కానీ ఇది వాత్సల్య రసం. నవరసాల మీద జరిగినటువంటి చర్చలో వాత్సల్య రసాన్ని గురించి అలంకార శాస్త్రజ్ఞులు పెద్దలు చాలామంది వాదించారు. దీన్ని కూడా నవరసాల్లో పెట్టవలసిందే అంటారు. వాత్సల్య రసం అండి. నిజంగా బడి నుంచి వచ్చిన అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ ఇలా భావన చేసి దగ్గరికి తీసుకోండి, మళ్ళీ బడికి పంపాలని అనిపించదండి మనకి. నా పిల్లాడు నా ఊళ్ళో ఉంటే చాలు, ఏదో నేర్చుకుంటాడు. పూర్వం తల్లులు తండ్రులు అలా భావించేవారమ్మా, అలా భావించేవారు. వాళ్ళు చదివిన చదువులకి ఎక్కడో దూరంలో ఎక్కడో ఉద్యోగాలు వస్తే తల్లి ఒప్పుకునేది కాదండి. ఊళ్ళో ఏదో స్కూల్ ఉందిగా అందులో మాస్టర్గిరి ఇప్పించండి, నా కళ్ళ ముందు ఉంటాడు అనేది పాపం. ఆ రోజుల్లో బడి పంతులు జీతం ఎంత అండి? నెలకి 15 రూపాయలు ఉంటే ఎక్కువ. చాలండి ఏదో కలో గంజో తింటే మన పిల్లాడు మన దగ్గర ఉంటాడు అని అనేవారండి. ఇప్పుడు అసలు మనం పిల్లల్ని కంటున్నదే విదేశాల కోసం, మన కోసం కాదు. వీడిని ఏదో ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలి, అమెరికా తోసేయాలి, ఆస్ట్రేలియా తోసేయాలి, లండన్ తోసేయాలి, ఎక్కడో అక్కడ తోసేయాలి. గుండెల్లో మన దగ్గర ఉండద్దు అంతే. అసలు చదువుకునేటప్పుడు కూడా మన ఇంట్లో ఉండద్దు. బడికి వెళ్ళిపోవాలి, ట్యూషన్కి వెళ్ళిపోవాలి, వేసవకాలం కూడా చదివేసుకోవాలి, కోచింగ్ సెంటర్కి వెళ్ళిపోవాలి. వాడు బ్లీచింగ్ సెంటర్ అయిపోవాలి, దాన్ని వాడి మీద బ్లీచింగ్ వేసేస్తారు. ఇంకా ఆ వాత్సల్య రసాన్ని అనుభవం చెందాలి మనుషులు. పసిపిల్లలు అసలు 5 ఏళ్ల లోపు బళ్ళో వేయడం దౌర్భాగ్యం అండి. నిజానికి 5 ఏళ్ల లోపు వేయకూడదండి. అసలు విద్యా వ్యవస్థ నాశనం కావడానికి ఇదో ప్రధాన కారణం అండి. మన ఉద్యోగాల కారణంగానో మన పనుల కారణంగానో భరించలేక వేసేస్తున్నాం. మనం ఖాళీగా ఉండేవాళ్ళు కూడా వేసేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు వారు, చెయ్యని వాళ్ళు కూడా పోటీ. వాళ్ళ పిల్లాన్ని 3 ఏళ్ళు వచ్చే వేసేసేటట్టు మీరు ఇంకా వెయ్యాలా, మీరు 2.5కే వేసేస్తారు.
అసలు ముందు ముందు కాన్వెంట్ స్కూల్ కాదు, గర్భ పాఠశాలలు తయారవుతాయి. గర్భంలో ఉండగానే కాన్వెంట్ అక్కడే అటాచ్డ్, అక్కడి నుంచే క్యాసెట్ కట్టేసి. ఇప్పుడు ఆ లేబర్ రూమ్ అంటారే, ప్రసవించే గదులు, అక్కడ ముందు ముందు ఉంటారు ప్రిన్సిపాల్స్. పిల్లల్ని మాకు ఇచ్చేయండి, మేము తీసుకెళ్ళిపోయి బళ్ళు పెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇంకా పుట్టలేదురా అంటే, పుట్టాడు కదండి, తలకాయ బయటకు వచ్చిందిగా చాలు, ఇంక వాడి తలకాయ లేకుండా చేయడానికే వీడొచ్చింది. అలా వచ్చేస్తాయండి. ఇంకా వ్యాధిలా వ్యాపిస్తోందండి ఇది. 5 ఏళ్ళు దాటే వరకు పిల్లలకి తల్లి తండ్రి నేర్పాల్సిందే, ఏం నేర్పినా సరే, అన్ని పనులు మానుకునేనా సరే. 5 ఏళ్ల లోపు ఆ మనస్సులో పడినటువంటి సంస్కారాలే జీవితం అంతా ఉంటాయి. ఆధునిక మనస్తత్వ శాస్త్రం కూడా అంగీకరించిన విషయం ఇది. ప్రాచీనం ఎప్పుడూ అంగీకరించింది. దైవవత్ పంచవర్షేషు స్పష్టంగా చెప్పారు. పిల్లల్ని 5 ఏళ్ల వరకు దేవుళ్ళ చూడండి, దేవుళ్ళ చూడండి. దేవుణ్ణి మనం వదిలేస్తామండి, మన ఇంట్లో ఉన్న మన దేవుణ్ణి. పిల్లలు దేవుడు చల్లని వారే. పిల్లలు దేవుళ్ళు అండి, వాళ్ళని ఎలా వదిలేస్తామండి? పైగా ఆ బూట్లు ఏమిటి, ఆ సాక్స్ ఏమిటి, ఆ వేషం ఏమిటి, ఆ పేక్కో తోకేమిటి, టై, ఆ బెల్ట్ ఏమిటి, వాళ్ళు చంపేస్తున్నారు వాడిని పట్టుకుని. వాడుకో 4 జతల బూట్లు ఏవి తొడవరు, తుడిచేవాళ్ళు లేరు, అవి బూజు పట్టేసి ఉంటాయి. అప్పటికప్పుడు తొడిగేయడం, వాడు ఏడుస్తుంటే నోట్లో చాకిలెట్ కుక్కేయడం, ఏడుపు చాకిలెట్ కలిపి మింగేయడం. వాడు పిల్లల ప్రేమను మనం పొందలేకపోతున్నాం కాబట్టి, పిల్లల్ని ప్రేమించలేకపోతున్నాం కాబట్టి, పెద్ద అయిన తర్వాత వాళ్ళు కూడా మన వృద్ధాశ్రమాల్లో బారేస్తున్నారు. అంతేకాదు, యుక్త వయస్సులోనే ఆడపిల్లల పట్ల మగపిల్లలు, మగపిల్లల పట్ల ఆడపిల్లలు విపరీతంగా ఆకర్షితులు కావడానికి బాల్యంలో తల్లిదండ్రుల ప్రేమకి దూరం అవ్వడం ప్రధాన కారణం. నన్ను మన్నింతురుగాక, ప్రధాన కారణం ఇది. పెళ్ళి అయ్యే వరకు తల్లి ప్రేమ నోచుకున్నవాడెవడు పెళ్లి కాకముందు వేరే వెర్రి వాంఛలకి లోను కాడు. స్త్రీ స్పర్శ ఏమిటో, అందులో ఉండే మాధుర్యం ఏమిటో, మమకారం ఏమిటో వాడికి తెలుసు. వేరే ఆలోచన రాదు. ఇవాళ 3 ఏళ్ల వయస్సు నుంచే ఆ స్పర్శ దూరం అయ్యేసరికి వాడు 9 ఏళ్లకే మొదలు పెడుతున్నాడు కన్నుగేయడం అనేది. ఖచ్చితంగా పురుషులు స్త్రీత్వాన్ని, స్త్రీలు పుంస్త్వాన్ని వెతుక్కుంటారండి. 8 ఏళ్లకే మొదలవుతుందండి ఈ చర్యలు. స్త్రీలలో అయితే 8 ఏళ్లకే మొదలవుతాయండి, వాళ్ళు చెప్పుకోరు. కానీ అష్టవర్ష భవేత్ కన్యా అని అందుకే అన్నారండి. బాల్యంలో వివాహాలు అందుకే చేసేవారండి. వాళ్ళని వెర్రి విధవలను చేసి మాట్లాడతాం మనం. మళ్ళీ చెయ్యమని కాదు, వస్తుందని కాదు, వాళ్ళని తిట్టక్కర్లేదండి. ఆ సంస్కారం గొప్పదే, వాళ్ళన్నీ ఆలోచించి చేశారు. అలాగా ఆ కాపురాలను నిలబడ్డాయి. ఇవి గోపురాలు కూడా నిలబట్టలేదు ఇక్కడ. 2 ఏళ్లకు మొత్తం ఫైసల్. 10 ఏళ్ళు ఎవరైనా కాపురం చేస్తే పద్మశ్రీ ఇచ్చేయచ్చు. ఇప్పుడు 10 ఏళ్ళు కాపురమే విత్ ది సేమ్ పర్సన్. అమ్మో, ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ, విత్ ది సేమ్ పర్సన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? పద్మశ్రీ. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? వెనకాల ఉండే లైంగికమైన విషయాలు, భౌతికమైన విషయాలు, సాంప్రదాయకమైన విషయాలు ఆలోచించడం మానేసాం మనం. డబ్బులు అవసరం, పెంపకం, డబ్బులు అవసరం, పెంపకం, అంతే. ఈ ధోరణి నుంచి మార్పు రావడానికి కవులు కావ్యాల్లో వాత్సల్య రసాన్ని పండిస్తారు. ఆ పిచ్చుకూట్లోంచి ఆ తరంగం కవి ఒళ్ళోకి వస్తుంటే, అడుగులో 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 అకలంకవంకమై అడుగు వేసినదయ్య అలల రాణి, నడకలో నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్లతరగా, పరుగులో పరుగులో పరమార్ద్ర భావమై పరువెత్తి వచ్చిన నురుగు నవ్వు, సడులలో సడులలో సవనాగ్ని మంత్రమై పడిలేచి వచ్చిన తడియడంద పుట్ట వీడిన వాల్మీకి మునిని బోలే, గౌరి ఒడి వీడు పడగ చిన్నారి బోలే, ఇసుక సౌధమ్ము వీడిన పసిమహర్షి రసిక సౌధమ్ము కవి అంకరాజ్యమేలే, రసిక సౌధమ్ము కవి అంకరాజ్యమేలే. అడుగులో అడుగులో అకలంక వంకమై అడుగు వేసినదయ్య అలల రాణి. అలల రాణి ముద్దొస్తే అలాగే ఉంటుంది. కెరటాల ఇంట్లో మా కెరటం మహారాణి, ఎందుకంటే ఈయనకి దగ్గరైంది కదా, మన పిల్లలు బంగారు కొండలు, అందుకని మా బంగారు కొండ అలల రాణి. అడుగులో అడుగులో అంకము అకలంకమై, భావాన్ని గమనించండి దయచేసి. చిన్నప్పుడు మన ఆచారాల్లో గొప్పతనం ఏమిటంటే, అడుగులు వేయడం మొదలు పెడితే అరిసెల మీద అడుగులు వేయిస్తారు. అడుగులు వేస్తున్నాడమ్మా అని అరిసెలు వండుతారు. మొత్తం ఎదుగులకు అరిసెలు పంచి పెడతారు. పిల్లలు లేని వాళ్ళు, చిన్నపిల్లలు అడుగులు వేసిన అరిసెలు తిని సంతానాన్ని కన్న సందర్భాలు ఉన్నాయి.
వాళ్ళలో ఏ మార్పులు వచ్చాయో ఆర్ద్రంగా అరిసి తినడం వల్ల అది ఔషధంలా పనిచేసిందండి. ఎందుకంటే నాకు పిల్లలు కలగాలి, నాకు పిల్లలు కలగాలి, ఆ పిల్లాడు ఎంత బాగున్నాడు, అలాంటి పిల్లాడు నాకు కలగాలి, వాడు అడుగు వేసాడు, ఇది శ్రీ మహావిష్ణువు అడుగుతో సమానం అని భావించి తిన్నారని వాడు. అదో వైద్యంలో ఏదో అనుకోలేదు, మొక్కుపడుగా ఆ భావనాత్మకంగా దాన్ని సేవిస్తే అది ఫలిస్తుంది. మన పూజలు ఫలించాలంటే భావనాత్మకంగా చెయ్యాలి. ఊరికి సరుకులు పెట్టడం కాదు. అక్కడ ఒక క్షణం విరామంలో ఆ దైవభావాన్ని ఆస్వాదిద్దాం. అడుగులో అకలంకం అంకమై అడుగు వేసిన దయ్యాలల రాణి. చిన్నపిల్లల్ని అరిసెల మీద ఎందుకు నడిపిస్తారు అంటే భౌతికంగా చూస్తే ఒక విషయం తోస్తుంది. గుండ్రంగా ఉంటుంది అరిసె, తీగా ఉంటుంది, వాడు తిన్నా పర్వాలేదు, తొక్కినా పర్వాలేదు, ఈవేనా తిన్నా పర్వాలేదు, కింద పడిపోయి ఉంటే చీమలు తిన్నా పర్వాలేదు, వాటికి ఆహారం. ఆ పైన తాత్వికమైన విషయం అండి. నాన్న అరిసె తీపిరా, నేల మీద నువ్వు మొట్టమొదటి అడుగు అరిసె మీద వేసావమ్మా, నేల మీద వేయాల, తీపి పదార్థం మీద అడుగు వేసావమ్మా అంటే నీ జీవితంలో ప్రతి అడుగులోనూ ఈ ప్రపంచానికి ఈ సమాజానికి తీపి పంచిపెట్టాలి తండ్రి, చేతు పంచిపెట్టద్దు అని పూర్వకాలపు తల్లి తండ్రి పిల్లలకి చెప్పారు అరిసెలో ఉండడం ద్వారా. అంత గొప్పవి మన ఆచారాలు. హిందూ ఆచారం ప్రపంచమంతా పాటిస్తే హింస ఉండదండి, శాంతి ఉంటుందండి. ప్రపంచంలో శాంతి ప్రియులు ఎవరైనా ఉంటే హిందువులే. హిందువు హింస చెయ్యడు, కానీ హింసని పక్కాగా ఎదిరిస్తాడు. గుర్తుపెట్టుకోండి, హింస చెయ్యడు, హింసను పక్కాగా ఎదిరిస్తాడు. అవసరమైతే హింసతోనే జవాబు చెబుతాడు, కానీ హిందువు హింస చెయ్యడు. హింస చేసేవాళ్ళు హిందువుగా చెప్పుకునే అధికారం లేదు. మనంతటా మనం చెయ్యం. మన జోలుకు వస్తే తలకాయ ఎగర కొట్టేస్తాం, అది వేరే విషయం. అక్కడ పౌరుషం ఉండాల్సిందే. మన భగవద్గీత మనకు అదే చెబుతుంది. మనంతటా మనం చెయ్యం. మనంతటా మనం ఎవరిని మతం మార్పిడి ప్రయత్నాలు చెయ్యం, మనకు అవసరం లేదు. ఈ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్యా పార్థ సర్వశః అని మన కృష్ణుడు చెప్పాడు. మనకు అవసరం లేదు మతం మార్పిడి. ఏ మార్గంలో ఎవరు ఏ రూపంలో ఆరాధించినా పలుకుతున్నది నేనేనయ్యా అన్నాడు. మనం అదే భావనతో ఉంటాం. ఏ రూపాలను ఎవరైనా ఆరాధించుకోనేది, మనకి ఏం అభ్యంతరం లేదు. ఆరాధనా విధానంతోనే మన సమస్య. అది జ్ఞానమా అజ్ఞానమా అది తేల్చుకోవాలి. విధానంలోనే సమస్య, విధిలో ఏముంటుందండి? విషయం అందరికీ ఒకటే, విధానాలే తేడా. ఆ విధానాలను బట్టే వివిధ మతాలు ఏర్పడ్డాయి. అంతకంటే విషయం అందరికీ భగవంతుడే. అది గుర్తుపెట్టుకోవాలి. అది ప్రపంచానికి తీపి పంచి పెట్టారు. అంత గొప్పదండి ఆచారం. ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు పాటించవచ్చు. దీన్ని హిందూ ఆచారం అంటారేమిటి? మానవాచారం ఇది, సాధ్వాచారం. ఆకలంకమంకమై అడుగడుగు వేస్తున్నాం మన జీవితంలో. ఏడాది అడుగుతున్నామంటే మనం ఇంకా పవిత్రం కావాలి. అంటే ఓ 25 ఏళ్ల వయస్సులో తెలియక ఏవో చాపల్యాలకి తప్పులు చేసి ఉంటాం. ఉద్యోగాల విషయంలోనూ వివాహాల విషయంలోనూ తప్పులు చేసి ఉంటాం. ఇక ఏదో ఓసారి ఆ తప్పు చేశాం కదా అని ఇంకా దాన్ని కొనసాగించుకుంటూ మనం తప్పుడు మనుషుల కింద ఉండిపోవక్కల్లా. తర్వాత జీవితాన్ని పవిత్రంగా గడపచ్చు. ఎవరన్నా అడిగితే ఆ గొడవ మీకెందుకండి అనొచ్చు. అంతగా బయటపడి చెప్పాల్సి వస్తే నిజమేనండి, ఆ వయస్సులో నేను తప్పు చేశాను, ఆ వయస్సు అటువంటిది, నా చాపల్యానికి నన్ను మన్నించండి, అయిపోయింది. ప్రపంచమంతా క్షమిస్తుంది. అయ్యో ఎంత నిజాయితీగా ఒప్పుకున్నాడండి, దాచుకోకుండా, సంతోషం ఉంటుంది. అదే గుట్టి రెక్కలు విప్పి ఎగరడం అంటే. అవసరమైతే చెబుతామండి, అభ్యంతరమేం లేదు. నిజమే, తప్పు చేస్తాం, తెలియని వయస్సు అది, ఏం తెలుసు? ఆవేశాలు తప్ప. 25 ఏళ్ల వయసులో ఏం తెలుస్తుందండి? అందుకే అప్పుడు పుట్టిన ప్రేమలో కామాలు, అది కామం, అది ప్రేమ కాదు. దాన్ని ప్రేమ అనొద్దు. లవ్ అనే పవిత్ర పదాన్ని దానికి వాడదు. ఇట్స్ క్రేజీనెస్, అది క్రేజీనెస్, అది ఆకర్షణ. దాన్ని లవ్ అంటారేమిటి? అర్థం లేని మాట. ఓ 90 ఏళ్ళ లవ్ చేయమని ఎవరినైనా చేస్తాడేమో చూస్తాను, అబ్బే డవ్ అంటాడు. అప్పుడు ముట్టుకుంటే చాలు, డవ్ సబ్బు కావాలి వాడికి, లవ్ కాదు డవ్ సబ్బు అంటాడు. ఎందుకంటే ముసలావిని ముట్టుకున్నా. అదే 16 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేయడానికి అందరూ సిద్ధమే, ముసలాళ్ళు కూడా సిద్ధమే, అవకాశం ఉండాలి. కానీ అది లవ్ ఎలా అవుతుందండి? ఆకర్షణ. కానీ పిచ్చి మాటలు. అడుగడుగులో అకలంకం అంటే జీవితాన్ని రాన్ పరిశుద్ధం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. గడిచిన జీవితం గడిచిపోయింది, ఇక నుంచి బాగుందాం, బాగా గడుపుదాం, పవిత్రంగా ఉందాం, నిజాయితీగా ఉందాం, ధర్మంతో ఉందాం, సత్యాన్ని మాట్లాడదాం. ఇదివరకు గొడవ ఎందుకు? ఇప్పుడు అయిపోయింది అది. నడకలో నయనాభిరామమై నడచి వచ్చినదయ్య నల్ల తరగా. ఆ నడకలో ఎంత అందంగా ఉందో, నయనాభిరామంగా, నల్ల తరగా, నల్లగా ఉన్న నీటి తరగా నడుస్తూ ఉంటే ఎంత అందంగా ఉంది.
పరుగులో పరుగులో పరమార్ద్రభావమై పడిలే పరిగెత్తి వచ్చిన నురుగు నవ్వు. నురుగు నవ్వినట్టుగా ఉంది. తరగను వస్తూ ఉంటే నురుగు నవ్వుతున్నట్టుగా ఉంది. పిల్లలు నవ్వితే నురుగు నవ్వినట్టుగా ఉండదండి. పరమ ఆర్ద్రభావం, కవికి కావలసినవి అవి ఆర్ద్రభావాలు. నయనాభిరామం, ఆ పరమార్ద్రభావం, అకలంకవంకం, ఇవి కవిత్వాశయాలు. అందుకే ఆ పదాలు అక్కడ వాడాడు కవి. పరమమైన ఆర్ద్రభావం కవిత్వంలో మెరిసినట్టుగా ఒడిలోకి నడిచి వచ్చింది. పరివెత్తి వచ్చిన నురుగు నవ్వు. ఇప్పుడు సడులలో సడులలో సవన అగ్నిమంత్రమై పడిలేచి వచ్చిన తడి ఎడంద. తరంగానికి ఎన్ని పదాలు వాడాడంటే అలల రాణి, నురుగు నవ్వు, తడి ఎడంద, అవి వాడిన పదాలు. నల్ల తరగ. అలా ఎప్పటికప్పుడు కొత్త పదాలు ప్రయోగించాలి కావ్యాల్లో. ఎంతసేపు తరంగం అంటే విసుగొస్తుంది. ఆ కొత్త ఆలోచన చేస్తే కొత్త పదాలు వస్తాయి. అదే పుట్టించడం అంటే పదాలని భావాలని కూడా. ఆ కొత్త దానానికి ప్రాధాన్యం ఇవ్వాలి కవిత్వంలోనూ జీవితంలోనూ కూడా. ఒకసారి ఈ రకమైన పరుపు వాడడం, ఇంకోసారి ఇంకో పరుపు వాడదాం. ఓసారి ఈ రకమైన దుప్పట్లు కొన్నాం, ఇంకోసారి ఇంకో దుప్పట్లు కొందాం. అస్తమాను అదేనా యూనిఫారం పిల్లాడిలాగా. ఆ మాత్రం వైవిధ్యం ఉండాలి. స్త్రీలు సహజంగా ఈ వైవిధ్యాన్ని ప్రేమిస్తారు. పురుషులు కూడా అభిరుచిని గౌరవించాలి. వైవిధ్యం ఉండాలి జీవితంలో. కానీ మనుషులను మార్చేసేలా ఉండకూడదు. ఆ బంధమే. ఏవో పక్కలో దుప్పట్లు మారతాయి, దానికే ఉంది. ఆ మాత్రం వైవిధ్యం లేకపోతే విసుకొస్తుంది. అందుకే ఎంత క్రమశిక్షణగా కాలనిర్ణయ పట్టిక వేసుకుని జీవితం గడిపేవాడైనా సరే ఆదివారం నాడు మొత్తం కాలుతో దోసేయాలి. సెలవు, మన ఇష్టం, ఏదో చేద్దాం, కావలసిన పని చేద్దాం, కాలక్షేపణ చేద్దాం. అలా అప్పుడప్పుడు మార్చుకోకపోతే మెదడు మొద్దుపారిపోతుంది. జీవితం అంతా అంత అవసరం లేదు. అప్పుడప్పుడు కాస్త వైవిధ్యం ఉండాలి. అదే జీవితం. సవనాగ్ని మంత్రమే. అది వస్తుంటే, తరంగం వస్తుంటే శబ్దం వస్తుంది కదండి. అది వేదమంత్రం. యజ్ఞంలో సవనం అంటే యజ్ఞంలో మంత్రం చదువుతున్నట్టుగా ఉంది. అగ్నయే స్వాహ అగ్నయేదన్నమమ, వరుణాయ స్వాహ వరుణాయేదన్నమమ, వాయవే స్వాహ వాయవేదన్నమమ, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయేదన్నమమ అని అంటున్నట్టుగా వచ్చింది. అలాగా సవనాగ్ని మంత్రమై పడి లేచి వచ్చిన తడి ఎడంద. జీవితాన్ని ఒక యజ్ఞంలా చేసి, యజ్ఞంలో హవిస్సును చేసి, యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణమూర్తికి సమర్పణ చెయ్యాలి అంటే పడి లేవాలి, తప్పదు. కెరటం గొప్పతనమేది, పడడం కాదు. పడినా లేస్తుంది, లేచినా పడుతుందని దానికి తెలుసు. జీవితంలో పడతాం లేస్తాం. ఈ తరంగం ఎప్పుడో అనంతమైన సాగరంలో కలిసిపోతుంది. అందుకే దానికి తపస్సు చేయాలి. కాబట్టి కవి ఇక్కడ విశేషణాలు వాడాడు. అది ఎలా ఉంది అంటే, పుట్టవీడిన వాల్మీకి మునిని బోలి. అంతవరకు 24 ఏళ్ల తపస్సు ముగించుకుని వచ్చిన వాల్మీకి మహర్షిలా ఉందిట ఆ ఇసుక గూడులోంచి బయటకు వస్తుంటే. పుట్టవీడిన వాల్మీకి మునిని బోలి, గౌరి ఉడి వీడు పడగ చిన్నారి బోలి. గౌరీదేవి ఊళ్ళో కూర్చున్న పడగ చిన్నారి కుమారస్వామి. ఆయన సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటారు. ఆయనకి పాము ఆకారం కూడా ఉంటుంది. పద్మపురాణంలో ఓ కథ ఉంది. ఎప్పుడో శివుడు ఆజ్ఞని కుమారస్వామి కాదన్నట్టు. ఇలాగే వినాయకుడు అడ్డం ఉన్నట్ట ఏదో కాదన్నట్టు. అందుకని కోపం వచ్చి, అప్పుడు ఎక్కడ యుద్ధం జరిగిపోయింది తండ్రికి కొడుక్కి. భయంకరమైన యుద్ధంలో తండ్రిని ఓడించేద్దామని చూశాడు, కానీ గెలవలేకపోయాడు. కానీ ఇంత కోపం ఏమిటి ఈ వయస్సులోని, పామై పుట్టు అన్నట్టు. అప్పటి నుంచి కుమారస్వామి సుబ్రహ్మణ్యేశ్వరుడిగా మారారు. పద్మపురాణంలో ఓ కథ ఉంటుంది. కానీ అసలైన యోగ రహస్యం ఏమిటంటే, యోగశాస్త్ర విషయాలు, ఖగోళ శాస్త్ర విషయాలు, సాంఖ్య శాస్త్ర విషయాలు, తత్వశాస్త్ర విషయాలు చెప్పడానికి పురాణ కథల రూపంలో చెప్పారు, గమనించండి. అంతేగాని కుమారస్వామి ఈశ్వరుడు దెబ్బలాడేసి కూర్చుని అక్కడ అంత మూర్ఖులు కాదు వాళ్ళు. దాంట్లో యోగశాస్త్ర రహస్యం ఏమిటంటే, పాముగా ఉండడంలో ఆ పాము కుండలని శక్తి, మూలాధార చక్రంలో ఉండే శక్తి. దానికి సుబ్రహ్మణ్యేశ్వరుని అధిష్టానంగా చెబుతారు. అందుకే ఆయన నెమలి వాహనం. నెమలి పాముని చంపగలుగుతుంది, పావుని ఏమైనా చేయగలుగుతుంది. అందుకే కుమారస్వామి ఉన్న చోట నెమలి వాహనం ఉంటుంది. నెమలి కాళ్ళ కింద పాము కూడా బొమ్మ వేస్తారు. ఆ కుండలనే శక్తిని స్వాధీనం చేసుకోవాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసన చెయ్యాలి. సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసన ఎలా చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వరుడికి 6 ముఖాలు. అవే ధర్మ, శబ్ద, జ్యోతిస్తర్క, మీమాంసా శాస్త్రాలు. ధర్మశాస్త్రం, శబ్దశాస్త్రం, వ్యాకరణం, జ్యోతిశాస్త్రం,
తర్కశాస్త్రం, ఆపైన పూర్వమీమాంస, ఉత్తరమీమాంస, ఈ షట్శాస్త్రములు లేదా షడ్ దర్శనములు, న్యాయ వైశేషిక మీమాంసలు వస్తాయి. ఆ 6 శాస్త్రాలు చదివితే కానీ యోగశక్తి తెలియదు, అధ్యాత్మతత్వం తెలియదు. అందుకోసమే సుబ్రహ్మణ్య ఆరాధన. మనం ఊరికే ముఖానికి ఒక తేనె, ఒక ముఖం మీద తేనె, ఒక ముఖం మీద పాలు, ఒక ముఖం మీద నెయ్యి పోసేసి మనకేదో వస్తుంది అనుకుంటే జిడ్డు వస్తుంది. అసలు తత్వం ఇది. 6 శాస్త్రాలను చదవాల్సిందే, లేదా చదివిన వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాల్సిందే. అసలు మనకు ఆరాధన తత్వం తెలియట్లేదండి, ఊరికి అలా చేసుకుంటూ పోతున్నాం అంతే. కానీ చెయ్యాలి, మానకూడదు. ఈ తత్వంతో చెయ్యాలి, ఈ భావంతో చెయ్యాలి. అందుకని గౌరీ ఒడి వీడు పడగ చిన్నారి బోలే, నిజంగా తపస్సు చేస్తే వాల్మీకి మహర్షిలాగా కుమారస్వామి దర్శనం ఖాయం, షట్చక్ర తత్వం అర్థం కావడం ఖాయం. షట్చక్రోపరి సంస్థిత తటిల్లతా సమరుచి, దర్శనం, అమ్మవారి దర్శనం కావడం ఖాయం. అది తపస్సు. ఇసుక సౌధమ్ము వీడిన పసి మహర్షి రసిక సౌధమ్ము కవి అంకరాజ్యమేలే. ఇసుక సౌధాన్ని విడిచిపెట్టిన పసి మహర్షి రసిక సౌధం లాంటి కవి ఒళ్ళో కూర్చున్నాడండి. ఇసుక సౌధం, రసిక సౌధం, పసి మహర్షి, కవి అంకరాజ్యం. కవి ఒళ్ళో కూర్చోవడం అంటే సామాన్యమా? నేను మా అమ్మగారి మీద చెప్పాను ఎప్పుడో పద్యం, అమ్మా ఎన్ని పీఠాల అయినా సరే నీ ఒడి ముందు సాటి రావమ్మా. దేవేంద్రలోక కవి పీఠం అజీర్ణ పాఠం, సౌవర్ణ వర్ణమణి పీఠమతైల జాటం, చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం, మాతక తవాంక మృదు పీఠమలంకరిష్యే. దివ్యేంద్రలోక కవి పీఠాన్ని నాకు ఇస్తానన్నా అది నాకు అజీర్ణ పాఠం, అర్థం కాని పాఠం, తీసవతలు పారేస్తాను, నాకు అక్కర్లేదని చెబుతాను. ఎంత గొప్ప శాస్త్రమైతే మనకు అర్థం కానప్పుడు. సౌవర్ణ వర్ణమణి పీఠం అతైల జాటం, బంగారంతో తయారు చేసి మణులు పొదిగిన పీఠమేనా అమ్మా? అది నీ ఒడి కాకపోతే నాకు అది అతయ్యల జాటం, నూనూరాయన జుట్టు, పీచు పీచులా ఉంటుంది, దెయ్యం జుట్టులా, నాకెందుకది? అతయ్యల జాటం, అజీర్ణ పాఠం. చిత్తే నిరస్య సతతం ప్రతిమాన శూన్యం, దీని నేను మనస్సులో నిరసించి ప్రతిమాన శూన్యం, సాటి లేనటువంటి మాతగా తల్లి నీ తవాంక మృదు పీఠం అలంకరిష్యే. నీ ఊడి అనేటువంటి మృదువైన పీఠానికి చేరుకుంటానమ్మా. నీ ఊళ్ళో ఉన్నప్పుడే నేను బాగున్నానమ్మా. బయటకు వచ్చింది మొదలు ఎక్కడ చూసినా నరమేధం, నరమేధం, నరమేధం. బాగ్దాదులో నరమేధం, ఢాకాలో నరమేధం. బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది తల్లి, ఇంతకంటే నీ ఒడే గొప్పది కదా. అలాంటి తల్లిదండ్రుల ఒడి పిల్లలకి చాలా అవసరం అండి, మనం గ్రహించాలి. అందుకని ఆ తరంగం రాగానే ఆ తరగన్ గనుంగొనుచు ఆదరలీల మెరుంగు నవ్వులన్ పోతలు పోసి వడ్డనకు భూనితి ఇట్లని పల్కరించి తిన్. రాతిరి నిద్రపోతివా తరంగమా, రాతిరి నిద్రపోతివా తరంగమ, ఘోర తపఃప్రచారమందే తపించుచుంటివ, ఇది ఇది కనులెంతగా ఎర్రవారెనో, కనులెంతగా ఎర్రవారెనో. రాతిరి నిద్రపోతివా తరంగమ, ఘోర తపఃప్రచారమందే, ఘోర తపఃప్రచారమందే తపించుచుంటివ, ఇది కనులెంతగా ఎర్రవారెనో. చిన్నపిల్లను పలకరించినట్టు. ఆ తరగన్ గనుంగొనుచు ఆదరలీల మెరుంగు నవ్వులను పోతలు పోసి వడ్డనకు పోనితి. నవ్వుతూ పలకరించాను అనడానికి కవితాత్మకమైన ప్రయోగం. దానికి ఆ తరంగాన చూడగానే ఆదరంతో మెరుగు నవ్వులు పోతలు పోసి వడ్డించా. అంటే ఏదో పలకలు అవి తయారు చేసేటప్పుడు సిమెంట్ పలకలు అవి ముందు పోత పోస్తారు, తర్వాత దాన్ని ఏదో అతికిస్తారు. అలాగే మెరుగు నవ్వుల్ని పోతలు పోసి వడ్డించా. ఇదిగో నా నవ్వు తీసుకో, ఇంకొంచెం వడ్డించుకో, మొహమాట పడకో అని అంటే నవ్వుతూ పలకరించామన్నమాట. ఎవరినైనా పొద్దున్నే అలా నవ్వుతూ పలకరిస్తే ఆధారంగా మనకు అన్ని విషయాలు చెబుతారు. ఆ పలకరించే వాళ్ళ కోసం చూస్తారు. మెరుగు నవ్వులను పోతలు పోసి వడ్డనకు పోనేది. దీనికి ఈ ప్రయోగానికి నాకు ప్రేరణ కాళిదాసు. త్రయంబకశ్చట్టహాసగా అంటాడు కావ్యంలో. పార్వతీదేవి హిమాలయ పర్వతం ఎలా ఉంది అంటే, పార్వతీదేవి శివుడు అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటే మళ్ళీ నవ్వుతాడో నవ్వడో, మా ఆయన ఎప్పుడు గంభీరంగా ఉంటాడు, విష్ణుమూర్తిలాగా నవ్వడిగినా అని చెప్పేసి ఆ నవ్వులన్నీ నవ్వినప్పుడల్లా ఇలా దూసి ఆ నవ్వులు దూసి పక్కన పోత పోసింది. అదే హిమాలయ పర్వతం అంట. కాళిదాసు చెబుతాడు. త్రయంబకశ్చట్టహాసక, పార్వతీదేవో కథలో అవి చెబుతుంటే హాహాహా అని నవ్వితే ఇంత బాగా నవ్వడం ఎప్పుడు చూడాల. మళ్ళీ తపస్సులోకి వెళ్ళిపోతాడు ఈ పెద్ద మనిషి. కోపం కూడా ఎక్కువ, 3వ కన్ను కూడా ఉంది. ఏమిటో చేసేసుకున్నాం, పెళ్లి చూపుల్లో ఇవన్నీ చెప్పలేదు.
అని పాపం ఆవిడ నవ్వినప్పుడల్లా మళ్ళీ నవ్వుతాడో నవ్వడో ఆ నవ్వులు అలా తీస్తుంది, నవ్వడం అని తీసి ఆ పక్కన పెట్టింది. అలా పక్కన పెడితే గుట్టగా పేరుకున్న నవ్వులే హిమాలయ పర్వతాలట. అది చదివిన భావనతోటి ఈ ప్రేరణ. పోతలు మెరుంగు నవ్వులను పోతలు పోసి వడ్డనకు భూనితి. ఆవిడేమో గుట్ట పేర్చింది, నేను వడ్డించాను కూడాను. వడ్డనకు భూని తినిట్లని పలకరించి నవ్వుతూ నవ్వుతూ ఏమన్నాడంటే కవి, రాత్రి నిద్రపోతివా తరంగమా. ఏమిటో వెర్రికోనా, రాత్రి పడుకున్నావా, అలా తపస్సు చేస్తూ కూర్చున్నావా, ఏమిటో అలా వదిలేసి వెళ్ళిపోయాను కానీ నా మనస్సంతా ఇక్కడే ఉంది. ఘోర తపఃప్రచారమందే తప్పించుచుంటివా. ఘోరమైన తపస్సులో అలా ఉండిపోయావా, ఏమిటిది మరీ అమాయకంగా చెబుతున్నాయి నీ కళ్ళు, చెబుతున్నాయి నువ్వు నిద్రపోలేదని. ఏది కనులెంతగా ఎర్రవారెనో, ఏది మొహం ఎలా తెప్పు పిచ్చుకోంక అని చెప్పి తరంగం మొహం ఎలా తెప్పుకుంటే కళ్ళు ఎర్రగా కనపడ్డాయి. ఇంతగా సున్నితంబైన ఏ గతి బ్రతుకిట్టువమ్మ దుర్దాంత పయోధిమగ్నము గదా పడిలేచెడి జీవయాత్ర వేదాంతము నేర్చినట్టి జడదారివి నీవును నిట్టులోదే నీవింతటి యుద్ధముల్ గనవే ఏ యుగమందు ఇదేమి వింతయే. అయ్యో, భారత యుద్ధం గురించి చెప్పి 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 ఇలా కళ్ళన్నీ ఎర్రబడిపోయాయి, మళ్ళీ దాన్నే తలుచుకుంటూ కూర్చున్నావా. ఇంత సున్నితమైతే ఎలా బతుకుతావమ్మా, కెరటానివి నీకు తెలియదా, పడి లేవడమే కదా జీవయాత్ర. ఎన్నిసార్లు ఈ సముద్రంలో పడ్డావు లేచావు, ఎన్ని యుద్ధాలు చూడలా, ఎంత జీవితం గడిపావు, నువ్వు కూడా ఇలా అయిపోతే ఎలా బతుకుతావమ్మా. సెన్సిటివ్ అంటారే, అలాగే ఇంతగా సున్నితంబైన ఏ గతి ఈ బ్రతుకి ఎట్టువమ్మా. ఇంత సున్నితమైతే ఎలా బతుకు గడుపుతావు తల్లి అంటున్నాడు. ఆ సున్నితమైన తరంగం ఎలా స్పందించిందో 23:30 గంటల్లో మనం చూద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.